కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడాలంటే సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని రజతోత్సవాలు జరుపుకుంటోందని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ముతో సభ పెడుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఆప్తమిత్రుడన్న అరవింద్ 2018లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలు పెట్టుకుని 2019లో కంప్లీట్ చేసింది. అంత తొందర ఏముండే అన్నది ఒక క్వశ్చన్. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. లొకేషన్ మారడానికి మర్మం ఏంది? ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్లి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి. ఎంత మింగినరు, ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీలు ఒకటే సరిపోవు. ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద, ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, కేటీఆర్ మీద జరగాలి.